A7 న్యూస్ ఆంధ్ర. తమ్ముడు, మీరు పెట్టిన మెసేజ్ చాలా బాగుంది. ఆధిపత్య వర్గ పార్టీ నాయకులకు అసలు మన సమాజం పట్ల వీళ్ళకి ఎందుకు శత్రుత్వం వచ్చింది అనేది మనం తెలుసుకుంటే 100% రాజకీయాల కారణం. మీరు చెప్పినట్లు రాజకీయాలకు మనలకు అనేక రకాల ప్రలోభాలకు ఉపయోగించుకుంటున్నారు. ఆధిపత్య వర్గ నాయకుడు దీని ద్వారా దళిత కులాలలో పార్టీల పరంగా వచ్చిన శత్రుత్వమే. దళిత వర్గాలకు కొంతమందిని ఒక పార్టీలోకి లాక్కుంటున్నారు, మరికొంతమంది ఇంకొక పార్టీలోకి నెట్టివేస్తున్నారు, మరికొంతమంది వేరే పార్టీలోకి తోచేస్తున్నారు. వాళ్ళ దగ్గర పెంచుకుంటే గారాల బొచ్చు కుక్క మాదిరిగా మన దళిత ప్రజల యొక్క జీవితకాలం గడపవలసి ఉంటుంది. ఉదాహరణకి సరదాగా మనం చెప్పుకోవాలి అంటే, ఇంటి భద్రత కోసం మనం ఒక కుక్క పిల్లని తీసుకొచ్చి దానికి ఆలనా పాలన చూస్తూ కుక్క పిల్లని మనం చాలా గారాబంగా పెంచుకుంటాము. అదే సందర్భంలో మనం పెంచుకున్న కుక్క పిల్ల మనలను చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. అలాగే మనం ఎవరు వచ్చినా సరే చిన్నప్పటి నుంచి పెంచిన ప్రేమతో ఆ కుక్క పిల్ల మనలను కాపాడాలని ట్రై చేస్తుంది. ఇప్పుడు ఆధిపత్య వర్గ నాయకుల దగ్గర వాళ్ళు పెంచి పోషించుకుంటున్న బొచ్చు కుక్క పిల్లలు లాంటి వారమే మనం. అర్థం చేసుకోవాలి తమ్ముడు, ఆధిపత్య వర్గ రాజకీయ నాయకుల దగ్గర మన పాత్ర కుక్క పిల్ల లాంటిది, లేక కుక్క పిల్ల పాత్ర లాంటిది. ఇది మనం గమనించాలి.